హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు వీడియో అండి, మనం ఆకుకూర హార్వెస్ట్ చేసుకుందామండి. ఆకుకూర అంటే ఏమనుకుంటున్నారు? గోంగూర అండి. మరి గోంగూర టబ్లో వేసిన గోంగూర చాలా మంచిగా వచ్చింది. అయితే మనం హార్వెస్ట్ చేసేసుకుందామండి. అయితే ముందుగా మీకు టబ్లోను తోటకూర విత్తనాలు వేసి చూపించాను కదండి ఒక వీడియోలో. చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో. అలాగే ఆయిల్ ప్యాకెట్స్లో కూడా వేసాను కదా, అవి కూడా బాగా వచ్చినాయి. ఈ కొద్ది అలా ఎదిగినప్పుడు మనం కట్ చేసుకుని పప్పులు వేసుకున్నా మనకి ఒక కూర అవుతుంది కదండి. నేనైతే అలా వేసుకుంటాను. ఇదైతే నేను బయట పెట్టట్లేదండి, ఎందుకంటే వర్షం పడితే ఆ చినుకులు పడి ఇది ఇలా అయిపోతుంది అనేసి కొద్ది నీడలో పెట్టుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఎండలో తీసుకొచ్చి పెడుతున్నాను. ఇలాగే మనం మెంతికూర, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. అవి కూడా నేను వేసి చూపిస్తాను. సరేనండి. అయితే మనం గోంగూర హార్వెస్ట్ చేసుకుందాం. వచ్చేసేయండి. ఇదిగోండి, మనం గోంగూర దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ గోంగూర నేను టబ్బలో వేసాను, ఒకసారి మీకు చూపించాను. అయితే ఇంతవరకు దీన్ని అయితే నేను హార్వెస్ట్ చేయలేదండి. అయితే ఇది తోటకూర గోంగూర కలిపి వేసాను. అది తోటకూర తీసేసానండి, వెదగట్లేదని మీకు చూపించినప్పుడు. అయితే అక్కడక్కడ తోటకూర కూడా ఉన్నది. ఇది చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో. ఇప్పుడు ఇది చాలా బాగుంది కదండి, చాలా హెల్తీగా ఉన్నది. నేనైతే ఇది కట్ చేసేస్తానండి. మొత్తము కట్ చేసి నేను పచ్చడి అయితే చేసుకుంటానండి. ఈ గోంగూర ఇష్టపడని వాళ్ళంటే ఎవరో ఉండరండి నాకు తెలిసి. మా ఇంట్లో అయితే అందరూ ఇష్టపడతారు. చాలా ఇది ఐరన్ కూడానండి గోంగూర, మనం తినాలి. కొంతమంది పులప ఇష్టపడని వారు ఉంటారు, అయినా కానీ గోంగూర అప్పుడప్పుడు తినాలండి. మనకు చాలా మంచిది గోంగూర. ఇది ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎంత బాగా వచ్చిందో చూడండి. టబ్లో వేసినా కానీ నేను ఏమీ ఇవ్వట్లేదు, కేవలం వాటర్ ఇస్తాను అంతే. కిచెన్ వేస్ట్తో వేసినదండి ఇవి. ఇంత మంచిగా అయితే వచ్చింది. ఇలా ప్రతి ఒక్కరు కనీసం 4 గింజలు అలా వేసుకున్నాం మనకి ఒక కూరకైతే వచ్చేస్తుందండి. ఇది కొయ్యాలి కానీ చాలా టైం పడుతుంది. చాలా బాగుంది ఇది. అందుకో ప్రత్యేకంగా ఒక వీడియో కానీ నేను ఇంతవరకు హార్వెస్ట్ చేయలేదండి. ఇప్పుడు మంచిగా వచ్చింది కదండి. అయితే ఇది ఇప్పుడు పచ్చడి చేద్దామని నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు సీజన్ కదండి, మొక్కలు నాటుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాటుకోండి. నేను పదే ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఇప్పుడు బెండ విత్తనాలు, బీర విత్తనాలు అవి పెట్టుకున్నా మంచిగా మనకు వర్షాలు పడుతూనే ఉన్నాయి కదండి. మాకైతే నైట్ వర్షం పడ్డది, ప్రొద్దుట పడ్డది. అలాంటప్పుడు మొక్కలు మంచిగా వస్తాయి. నాకైతే ఇంకా కుండీలు టబ్స్ లేవు కానీ నేనైతే ఇంకా చాలా పెట్టుకోవాలి. అవి నాకు దొరికినప్పుడే నేను పెట్టుకుంటున్నానండి. ఉంటే నేనైతే ఇంకా చాలా పెట్టేదాన్ని. మనకి ఎన్ని ఉన్నా కానీ సరిపోవండి టెర్రస్ మీద అయితేని. కుండీలు, బకెట్లు నా దగ్గర ఉన్న మట్టికి అయితే పెట్టేశానండి. నేను ఇంకా తెచ్చుకుని ఇంకా పెడతాను, మీకు చూపిస్తాను. అయితే మరి మా వీడియోస్ ఎలాగుంటున్నాయో, మీకు నచ్చుతున్నాయో లేదో నాకు ఒక కామెంట్ పెట్టండి. మరి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఒక్కొక్క చెట్టుకి గుప్పుడు ఆకు అయితే వస్తుందండి. ఇది కోస్తుంటేనే అంత మంచిగా అయితే ఉన్నది. కుండీలు లేవని ఏం బాధపడవసరం లేదండి. ఒక బకెట్లు, టబ్బులు పోయినవి ఉంటాయి కదా, వాటిలోనే మీరు ఒకసారి పెట్టుకుంటే మీకు మంచిగా వస్తుంది గోంగూర అయితే. దీనికి ఒకసారి పెట్టి వదిలేయటమండి. గోంగూర అయితే మనం ప్రత్యేకంగా పెంచాలని ఏం లేదు. పెట్టుకు చూస్తే మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. నాకైతే చాలా ఇష్టమండి గోంగూర. అయితే నాకు ఒక పాత బకెట్లో ఒక పాత చెట్టు అయితే ఉంది. అది మీకు నేను వీడియోస్లో కోస్తున్నప్పుడు అలా చూపిస్తున్నాను. అది ఒక్క చెట్టు అయినా కానీ మాకు సరిపోతుందండి. అలా ఒక చెట్టు వేసుకున్నా మీకు హ్యాపీగానే కోసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలాగా కోసుకోవచ్చు కదండి. మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన లేదు. ఇలా మనం టెర్రస్ మీద అలా పండించుకుని మొక్కలంతా శ్రద్ధగా చూసుకోవటం ఒకసారి వేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్దండి మొక్కలను మంచిగా చూసుకోవాలని.
మనకి బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్గా ఉంటుంది. ఎందుకంటే అస్తమాట పైకి వెళ్తాం దిగుతాం కదండి, నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎంతో కొంత మొక్కలు పెంచుకోవటానికి. మనకి ఇలా టబ్బులో వేస్తేనే ఇంత మంచిగా వచ్చిందంటే అదే నేల మీద అయితే ఇంకా మంచిగా వచ్చును. మరి మనకు ప్లేస్ లేదు కాబట్టి నేను ఇలా వేసుకున్నానండి. ప్లేస్ ఉన్న వాళ్ళు అయితే మరి నేల మీద వేసుకోవచ్చు. టబ్బులో కూడా ఇంత మంచిగా వస్తుందని నేను అనుకోలేదు, చాలా చక్కగా వచ్చిందండి. నేనైతే ఇది వేసానండి. రెడ్ గోంగూర కూడా ఉంటుంది, అది కూడా తెచ్చుకుంటాను విత్తనాలు. అవి కూడా వేసేటప్పుడు మీకు చూపిస్తాను. నేను ఏది చేసినా మీకు వీడియో రూపంలోనే చూపిస్తున్నానండి. నేను మొక్కలు వేసుకున్నా తెచ్చుకున్నా విత్తనాలు వేసినా కూడాను. మరి మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలీదు. ఇదిగోండి ఒక్క చెట్టు చూడండి ఎంత ఇదిగా వచ్చిందో, చాలా మంచిగా అయితే వచ్చింది. పుల్లగా కూడా ఉంటుందండి ఇది. అయితే మొన్న నేను జామ అంటూ నాటేటప్పుడు డ్రమ్ములో కూడా వేసానండి. ఒక 6 గింజలు అలా వేసాను. అందులో 2 చెట్లు వచ్చినా మనకి సరిపోతుంది. గుబురుగా వస్తాయి. అలా ఖాళీ ఖాళీగా వేసుకుంటే ఇంకా గుబురుగా వస్తాయండి. ఇప్పుడు వర్షాలు కదండి, మంచిగా వేసుకోవచ్చు మొక్కలు అయ్యి. ఒక టైంలో మంచిగా ఎండ వచ్చేస్తుందంటే వరదలు ఉన్నాయి కదా, ఒక టైంలో గట్టిగా వర్షం పడుతుంది. వాతావరణం కూడా ఇప్పటికప్పుడే మారుతుంది కదండి. అంటే సీజన్ బట్టి కూడా మనకి మొక్కలు వస్తాయండి, విత్తనాలు కూడాను. ఒక్కొక్క సీజన్లో పెట్టుకుంటే రావు, ఒక్కొక్క సీజన్లో అయితే మంచిగా వస్తాయి. దాన్ని బట్టి మనం పెట్టుకోవాలండి. అయితే నేను ఈ టబ్లోది మొత్తం కట్ చేసేసండి. మనం పాత చెట్టు ఉంది కదా బకెట్లోది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు మరలా మీకు వీడియో చూపిస్తానండి. ఇవ్వండి ఇది ఇలా అయితే నేను కోస్తానండి. ఇంకండి అక్కడక్కడ తోటకూర కూడా ఉన్నది కదా, ఇలా ఉంచేద్దాం. అవి ఎదిగినప్పుడు మనము కోసుకుంటే మనకి పప్పులోకి వస్తుంది కదా. అయితే మనం పాత గోంగూర చెట్టు దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇదిగోండి మనం టబ్బలో గోంగూర అయితే ఎంత వచ్చింది. ఇప్పుడు మనం బకెట్లో పెట్టాము కదండి, ఇది ఒకే ఒక చెట్టు. ఇదిగోండి ఇది మనం ఎన్నిసార్లు కోసుకున్నా కానీ ఇలా చూడండి మళ్ళీ ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇది కూడా కట్ చేసేసుకుంటే మనకి పచ్చడికి సరిపోద్ది కదండి. నేను ఇది కూడా మొత్తం కోసేస్తాను. అయితే ఇలా కోసుకుంటేనే గోంగూర మళ్ళీ తొందరగా వస్తుందండి. మనం ఇలా కోసుకుంటూ ఉండాలి, అప్పుడే మళ్ళీ మంచిగా వచ్చేస్తాయి. అయితే వర్షం పడుతున్నప్పుడు మొక్కలు బాగానే ఉంటాయి కానండి, ఆ వర్షంతో పాటు ఈ మొక్కలు కానీ ఏ రకమైన పురుగులు దాడి చేస్తాయి. ఎందుకంటే నిన్న వీడియోలో నేను చూపించలేదు, మాకు వంగ కొత్తగా పెట్టిన వంగ నాటాను కదండి. ఆ నారుకైతే అవేవో పురుగులంటే ఆకుతీళ్ళు అటువంటివి పట్టుకుని ఉన్నాయి ఆకుల్ని నేను చూశాను. అది నేను వీడియో చూపించలేదండి. ఇప్పుడు అటువంటివి కూడా మనం వంగ ఆకులని అయితే ఇలాగ వెనక్కి ఇలా తిప్పి చూసుకోవాలండి, పురుగులు పట్టుకుని ఉంటాయి. ఈ వర్షాలనే వస్తాయండి అలాంటివి. అయితే నేను అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు చేసి కొట్టానండి, స్ప్రే చేశాను. మరి అవి మరలా ఎలా ఉన్నాయో అలా మనం అస్తమాట చూసుకుంటా ఉండాలండి. ఈ వర్షాకాలం చెప్తేనే అనేక రకమైన పురుగులు వస్తాయి. ఎండకైతేనేమో మొక్కలు వాలిపోతాయి అనుకుంటాం, వర్షాలకైతేనేమో ఈ బకెట్లు కుండీలు నిండిపోతాయి, పురుగులు వస్తాయి. ఏ కాలమైనా మనకు బాధగానే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మనం చూసుకుంటూ మొక్కలను పెంచుకోవాలండి. ఎందుకంటే ఇది కూడా చాలా ఉంది. నేను ఇదంతా మరలా కట్ చేసేసి మీకు చూపిస్తాను. మరి వీడియోలో అంత ఎక్కువైపోద్ది కదండి. ఓకేనండి. ఇదిగోండి మనకు గోంగూర అయితే ఎంత వచ్చింది. ఇది పట్టట్లేదు కూడా అండి, ఇది కోస్తే ఇంకా వస్తుంది కానీ నేను కొయ్యట్లేదు. అయితే 2 బెండకాయలు అయితే ఉన్నాయండి చట్నీ, అవి కోసుకుందామండి. ఎందుకంటే నేను చేపల కూరలో వేస్తానండి. ఓకేనండి. బెండ చెట్టు దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇవ్వండి 2 ఉన్నాయి, ఇవి కట్ చేస్తానండి. నేను చేపల కూరలో వేస్తాను. మరి ఇలా చేపల కూరలో బెండకాయలు ఎంతమంది వేసుకుంటారో నాకు కామెంట్ పెట్టండి, చాలా బాగుంటుందండి. ఈ ఇది కట్ చేసి మనం చేపల కూరలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. నేను అలాగే వేస్తాను.
నేను అప్పుడప్పుడు పైకి వచ్చి దీని 2 ఉన్నా 3 ఉన్నా కట్ చేసుకుని వెళ్ళి చేపల కూరలో వేస్తుంటానండి. చాలా బాగుంటుందండి. ఓకేనండి, ఈరోజు హార్వెస్ట్ అయితే మరి మొత్తం గోంగూరతో అయ్యిందండి. చాలా మంచిగా వచ్చిందండి. ఇదైతే పచ్చడికి మాకు సరిపోతుంది. మరి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరి మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సరేనండి, ఉంటానండి. మరి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్ అండి.